హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి, చీపురుని అనేది మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఆ చీపురుకున్న పొట్టంతా మనం కస ఉడిచినప్పుడు ఇల్లంతా ఉంటుంది కదండి. మనం ఎంత దులిపించి కస ఉడిచినా కూడా ఈ విధంగా రాలుతూనే ఉంటుందన్నమాట. ఇలా కాకుండా మనం కొత్త చీపుర్లు తెచ్చుకున్నప్పుడు కవర్ తీయక ముందే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోడకి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకి ఇందులో ఈ చీపురుకున్న పొట్టంతా కూడా కవర్లోనే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడైతే కవర్ వేసుకొని ఈ విధంగా వేస్ట్ ఏదైనా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లోకి ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లంతా పడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా దులుపుకున్న తర్వాత ఈ పేపర్ని ఇలా చేసేసుకొని మనం డస్ట్బిన్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇల్లంతా ఈ పొట్టు పడకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం ఈ విధంగా దులుపుకున్న తర్వాత కూడా ఆ పొట్టు అనేది మళ్ళీ అదే విధంగా రాలుతూ ఉంటుంది కదండి. ఫస్ట్గా వచ్చేసి చీపురుకి అనేవి ఉంటాయి కదండి, అవి చేసుకున్నాం అనుకోండి, మనం మూలల్లో కన్నా కస ఉడుచుకున్నప్పుడు నీట్గా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎట్లకైతే వాటర్ తీసేసుకో, ఆ చీపుర్ని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. చేసుకొని 1 డే ఫుల్ మనం ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫుల్ డ్రై అయిపోతుంది అనుకోండి, మనకి చీపురుకున్న పొట్టంతా కూడా ఈజీగా వదిలిపోతుంది అనమాట. మనము చీపుర్ని తెచ్చుకున్న వెంటనే ఇసామనుకోండి, ఇల్లంతా పొట్ట అనేది రాలకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఎప్పుడైనా కఫా, కోల్డ్, ఫీవరు అలా వచ్చినప్పుడు ఆకులు అనేసి చిక్తాయి కదండి. ఈ ఆకులు మనకి ఊర్ల సైడు బాగా దొరుకుతాయండి. మనకి సిటీలో అయితే కొద్దిగా తక్కువగానే ఉంటాయన్నమాట. నేను వెడల్పట్టి ఒక గిన్నె కానివ్వండి, లేదు అంటే ఈ విధంగా ఒక డేక్ష కానివ్వండి తీసేసుకొని అందులో సగానికి వాటర్ అయితే తీసుకోవాలి. ఇందులోని మనం తీసుకున్న ఈ నీలగిరి ఆకులను కూడా ఈ వాటర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకులను అయితే బాగా ఉడికించుకోవాలి. ఈ ఆకులు అనేది చక్కగా ఉడికి ఈ విధంగా నీళ్లు బాయిల్ అవుతూ ఈ స్టీమ్ బయట వస్తూ ఉన్నప్పుడు ఇందులో విక్స్ కానివ్వండి, అమృతాంజన్ కానివ్వండి, ఏదైనా ఈ విధంగా కొద్దిగా తీసేసుకొని ఈ స్టీమ్ బయట వస్తుంది కదండి, ఈ వాటర్లో అయితే వేసేసుకొని ఈ విధంగా పిల్లలకి ఆవిరి పట్టించామనుకోండి, మనకి ఎంత కోల్డ్, కాఫ్, జ్వరము, తలభారము అలాంటివి ఎంత ఉన్నా కూడా ఈ విధంగా స్టీమ్ పట్టించామనుకోండి, మనకి ఇట్టే తగ్గిపోతాయి అన్నమాట. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ విధంగా స్టీమ్ పట్టుకోవచ్చండి. ఎంత కోల్డ్, కాఫ్ ఉన్నా కూడా మనకి తొందరగా తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అండి. మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు నెయిల్ పాలిష్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఈ విధంగా మన దగ్గర నెయిల్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ నెయిల్ కలర్ని మనము ముందే పెట్టుకొని ఉంటాం కదండి నెయిల్ పాలిష్, దానిపైనే మళ్ళీ ఈ విధంగా నెయిల్ కలర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న ఒక 5-6 సెకండ్ల తర్వాత ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, నెయిల్ కలర్ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ విధంగా 1-2 సార్లు అలా కాటన్తో ఈ విధంగా చేస్తామనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా నెయిల్ పాలిష్తో మనం వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి అవి టైట్గా బిగిసిపోయి నెక్స్ట్ డే మనం తీసుకోవడానికి కూడా రాకుండా టైట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఎంత తీసినా కూడా ఒక్కొక్కసారి అస్సలు రావన్నమాట, టైట్గా బిగిసిపోయి ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా వ్యాస్లైన్ అయితే అందరి ఇళ్లలోనూ అవైలబుల్ ఉంటుంది కదండి. ఈ వ్యాస్లైన్ని కొద్దిగా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ నెయిల్ పాలిష్ క్యాప్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా ఈ వ్యాస్లైన్ని అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా వ్యాస్లైన్ అప్లై చేసేసుకొని మనం క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ నెయిల్ పాలిష్ క్యాప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. టైట్గా మనకి బిగిసిపోవడం అలా ఏమీ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెనలండి. చూడండి, ఈ దువ్వెనలని మనము ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అవి తొందరగా ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం వారం 10 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా ఈ విధంగా డస్ట్గా అయితే మారిపోతూ ఉంటాయి కదా. వీటిని మనం సోపు, వాటర్తో క్లీన్ చేసుకునే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పాండ్స్ పౌడర్ కానివ్వండి, చింతాలు, ఏదైనా మనం ఫేస్కి యూజ్ చేసే పౌడరు ఏదైనా కానివ్వండి తీసేసుకొని ఈ విధంగా దువ్వెనల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా దువ్వెనలు మొత్తం పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా వేస్ట్ ఏదైనా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా రుద్దేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత మురికి పట్టి ఉన్న దువ్వెనలైనా ఇట్టే క్లీన్ అయిపోతాయి. వీటికి మనం సోప్ పెట్టి రుద్ది వాష్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా
క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి మిగతా దువ్వెనలన్నింటినీ కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ డస్ట్ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి తలలో డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మూత అయితే తీసేసుకొని అందులో కొద్దిగా ఈ విధంగా కాటన్ అయితే పెట్టేసుకోవాలి. ఈ కాటన్ పైన మనం బట్టలకి నీళ్ళు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ నీళ్ళని కొద్దిగా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ విధంగా ఒక వైట్ పేపర్ తీసేసుకొని చూడండి, మనం తంబు వేసుకోవాలి అన్నప్పుడు మనకి తంబ్ ప్యాడ్ అవసరానికి లేకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి, ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా ఫంక్షన్లకి కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది ఒక బాక్స్లో అయితే పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి. అవి షేక్ అయ్యి ఒక్కొక్కసారి పగిలిపోతూ కూడా ఉంటాయి. అలా పగిలిపోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా పెద్దగా ఉన్న ఒక బ్యాండ్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాండ్ లోపలికి బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనం ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, గాజులు షేక్ అవ్వవు, అలాగే పగిలిపోకుండా కూడా ఉంటాయండి. కొంచెం పెద్ద సైజులో ఉన్న బ్యాండ్ని తీసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా 1 డజన్ గాజులు అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే చూడండి ఇందులో 1/2 డజన్ గాజులు అయితే ఈజీగా పెట్టేసుకున్నాను. మనం ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, గాజులు కూడా పగిలిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఏదైనా పిండిలు కలుపుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే చిన్నపిల్లలతో పడుకోబెట్టినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు మన గాజులు అనేది ఇలా ముందరకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత ఇలా వెనక్కి తీసుకున్నా కూడా గాజులు అనేది ముందరకు వచ్చేసి మనం పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఉన్న ఒక బ్యాండ్ని అయితే తీసేసుకొని చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేతికి వేసేసుకున్నాం అనుకోండి, మనకి గాజులు అనేది అస్సలు ఇప్పుడు ముందరికి రావు. అలాగే షేక్ అవ్వడం కానివ్వండి, గాజులు సౌండ్ రావడం కానివ్వండి ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడైతే మనం ఈజీగా ఏదైనా పిండిలు కలుపుకోవడానికి కానివ్వండి, లేదు అంటే చిన్నపిల్లలతో పడుకోబెట్టినప్పుడు గాజుల సౌండ్ రాకుండా ఏదైనా పని చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిల్లో అండి. ఫిల్లో కవర్ లేనప్పుడు ఈ విధంగా మనకి డ్రెస్సులో దుపటాస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి కొద్ది రోజులు వాడేసిన తర్వాత ఆ దుపటాస్ని మనం యూజ్ చేయకుండా ఉంటాయి కదండి. ఇలాంటి దుపటాస్ని అయితే ఒక దుపటాని అయితే తీసేసుకొని దుపటాకి సెంటర్లో ఫిల్లోనైతే పెట్టేసుకొని అటువైపు ఇటువైపు ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏవైనా మన దగ్గర మెటల్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దుపట్టా లోపలికి పెట్టేసుకొని ఒక బ్యాండ్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ బ్యాండ్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇటువైపు కూడా బ్యాంగిల్ని అయితే పెట్టేసుకొని ఒక రబ్బర్ అయితే వేసేసుకోవాలి. మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత ఈ దుపట్టాస్ వేస్ట్ అనేసి పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదండి. పిల్లో కవర్స్ లేనప్పుడు ఈ విధంగా దుపట్టాస్తో ఈ విధంగా ట్రై చేయండి, చూడడానికైతే చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఈ ఫిల్లో కవర్ కూడా అవసరం లేదనమాట, చూడడానికైతే చాలా బాగుంది. పడుకునేటప్పుడు మనం అటువైపుకి తిప్పుకొని పనుకుంటే గాజులు అనేవి కుచ్చుకోకుండా ఉంటాయి. నార్మల్ టైంలో అయితే ఇటువైపుకి తిప్పేసి మనం ఏదైనా దివానా పైన కానివ్వండి, లేదు అంటే మంచం మీద కానివ్వండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక డిజైన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఒక్కొక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేకుండా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేనప్పుడు ఒక మాస్క్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మాస్క్ని ఈ విధంగా అడాప్టర్కి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే టిప్ అన్నమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ మన ఆడవారైతే ఇలాంటి క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి. బనానా క్లిప్స్ కానివ్వండి, ఇలా నార్మల్ క్లిప్స్ కానివ్వండి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ క్లిప్స్ ఏమంటే ఒక్కొక్కసారి స్ప్రింగ్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయన్నమాట. అలా స్ప్రింగ్స్ అవి ఊడిపోకుండా ఉండటానికి ఈ విధంగా ఒక నెయిల్ పాలిష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రింగ్కి మొత్తం ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత మనం యూస్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్ప్రింగ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. క్లిప్స్ అయితే మనం ఎక్కువ రోజులు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం క్లిప్ ఏ కలర్ తీసుకుంటామో నెయిల్ కలర్ కూడా అదే కలర్ వేసుకున్నాం అనుకోండి, క్లిప్ చూడటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. ఈ స్విచ్ బోర్డ్స్ ఏమంటే కొన్ని రోజులు మనము క్లీన్ చేయలేదనుకోండి, అప్పుడు జిడ్డి
నల్లగా ఈ విధంగా మరకల్లాగా జిడ్డుగా ఉండిపోతూ ఉంటాయి కదండి. అవి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేది అలాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఆ జిడ్డి మరకలు అంతా నీట్గా పోవటానికి ఈ విధంగా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి. ఆ నెయిల్ రిమూవర్ని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనకు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మరకలు ఉన్న చోట ఈ విధంగా మనం రుద్దామనుకోండి మరకలు అయితే నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనము గట్టిగా ఫ్రెష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. లైట్గా అలా మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి డస్ట్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామనుకోండి ఎంత డస్ట్ మరకలు ఉన్నా కూడా నీట్గా వదిలిపోతాయి అన్నమాట. మనం తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలన్నా మనకి టెన్షన్గా ఉంటుంది కదండి కరెంటు అనేసి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూస్తున్నారు కదండి. చూడండి ఎంత చక్కగా షైనింగ్ కూడా వస్తుంది కదండి. చూడండి మరొక స్విచ్ బోర్డు కూడా చూపిస్తున్నాను. ఎంత డస్ట్ మరకలు అయితే పట్టిపోయిందో. ఈ స్విచ్ బోర్డును కూడా ఈ విధంగా కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి మీరు వీడియోలో చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి మరకలు అయితే ఎంత నీట్గా వదిలిపోతున్నాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. లైట్గా అలా రుద్దేసామనుకోండి నీట్గా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి స్విచ్ బోర్డ్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి ఈ విధంగా ఇంకు మరకలు ఉన్నా కూడా మనం ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ కాటన్కి కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఈ విధంగా పెన్ను మరకలు ఇంకు మరకలు కానివ్వండి ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని కొద్దిగా కాటన్ తీసేసుకొని ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా బట్టల మీద కానివ్వండి చేతుల మీద కానివ్వండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి చేతుల మీద ఊరికేనే అలా గీసుకుంటూ ఉంటారనమాట. మరకలు మనం నార్మల్గా అలా సోప్ పెట్టి రుద్దామనుకోండి ఆ మరకలు అయితే అస్సలు పోవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి బట్టల మీద ఇంకు పట్టా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఏదైనా ప్యాకెట్లలో మనం ఏదైనా రవ్వ కానివ్వండి లేదు అంటే గోధుమ పిండి మైదా పిండి కానీ తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా సగం యూస్ చేసుకున్న తర్వాత ఇంకా సగం అలాగే పెట్టేస్తూ ఉంటాం కదండి. కొద్దిగా ఈ విధంగా ప్యాకెట్ని అయితే కట్ చేసుకొని మనము ఇంకా క్లోజ్ చేసుకోవడానికి వీలు కాదు అన్నప్పుడు అలాగే పెట్టేస్తూ ఉంటాము. అందులో చీమలు ఏవైనా రిల్లలు దోమలు లాంటివి కూడా పోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసేసుకొని సెంటర్కున్న కవర్ని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. కొని మనం లెఫ్ట్ అలాగే రైట్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్టా చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఫోల్డింగ్ అయితే వచ్చిందో. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చీమలు దోమలు లాంటివి కూడా పోకుండా పిండి కూడా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ వాటర్లో అయితే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకొని ఆ తర్వాత మనం ఇల్లంతా ఈ విధంగా తుడుచుకున్నాం అనుకోండి మన ఇల్లు అయితే మంచి సువాసనతో అయితే ఉంటుంది. అలాగే గ్రానైట్స్ కూడా మంచి షైనింగ్తో కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. స్టిప్ వచ్చేసి 2 టిష్యూలు అయితే తీసేసుకొని ఈ టిష్యూల పైన ఈ విధంగా కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి. ఈ విధంగా డాట్లు కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 టిష్యూల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. టిష్యూల్ని మనము ఒక టిష్యూని వచ్చేసి 4 పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి బెడ్షీట్లు కానివ్వండి బట్టలు కానివ్వండి ఈ విధంగా మనం వాష్ చేసేసుకొని బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము. వాష్ చేసుకున్నప్పుడు మనం కంఫర్ట్ పెట్టుకున్నా కూడా అది కొద్ది రోజులకే ఆ వాసన అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఆ టిష్యూల పైన కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బెడ్షీట్స్ కానివ్వండి బట్టలు కానివ్వండి కంఫర్ట్ స్మెల్తో మంచిగా ఉంటాయన్నమాట. చాలామంది మెటల్ బ్యాంగిల్స్ కానివ్వండి నార్మల్ బ్యాంగిల్స్ కానివ్వండి కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటారు కదండి.
అలా కాకుండా వేస్ట్ స్టోన్ పడేసి ఈ బ్యాంగిల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. పొద్దున్నే నిద్ర లేవంగానే వెంటిలేషన్ కోసం స్క్రీన్లు అనేది ఏ రబ్బర్ బ్యాండ్తోనో కట్టేస్తూ ఉంటాం కదండి. బ్యాంగిల్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్రీన్కి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా వెలుతురు కూడా వస్తుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్ ఐడియా అయితే చాలా బాగా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఇటు సైడ్ కాటన్ కూడా సేమ్ ఇదే విధంగా బ్యాంగిల్ని అయితే వేసేసుకోవాలి. చూడండి వెలుతురతో పాటు ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. దేనితోన కట్టకుండా ఒక సైడ్కి జరపకుండా చక్కగా చూడడానికి బాగుంటుంది. బ్యాంగిల్స్ని ఈ విధంగా యూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ తోటి శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చూడండి ఈ విధంగా సైడ్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి మనం కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. 3 నుంచి 4 హ్యాంగర్స్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసి ఒక బ్యాంగిల్ని తీసేసుకొని చూడండి ఈ విధంగా హ్యాంగర్కి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక శారీని అయితే ఈ హ్యాంగర్కి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ముందుగానే ఈ బ్యాంగిల్ వేసుకున్నాం కదండి, ఆ బ్యాంగిల్కి ఇంకొక హ్యాంగర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకొని ఆ హ్యాంగర్ కూడా ఈ విధంగా ఇంకొక శారీని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ని అయితే తీసేసుకొని ఈ హ్యాంగర్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి. ఆ బ్యాంగిల్కి ఇంకొక హ్యాంగర్ని ఈ విధంగా వేసేసుకొని శారీని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక బ్యాంగిల్ వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాంగర్ని వేసుకోవాలి. అలాగే ఇంకొక బ్యాంగిల్ని వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాంగర్ని వేసుకోవాలి. అలా మీ కబోర్డ్లో స్పేస్ని బట్టి అంటే పొడవు లెంత్ ఎంత ఉంటుందో చూసుకొని స్టెప్ బై స్టెప్ ఎన్ని శారీస్నైనా ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. కబోర్డ్లో పెట్టి చూపిలేదండి, లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బయట పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఎన్ని శారీస్నైనా కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక్క శారీ ప్లేస్తోనే ఒక 5-6 శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంటుంది, అలాగే తక్కువ ప్లేస్తోనే ఎక్కువ శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఈ విధంగా బ్యాంగిల్స్ తోటి ఎలా శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే. ఈ బ్యాంగిల్స్ తోటనే కాదండి ప్లాస్టిక్ బాటిల్స్తో కూడా మనం శారీస్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి కట్ చేసి పెట్టుకున్న బాటిల్ ఉందనేసి ఈ బాటిల్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బాటిల్కి లైన్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ లైన్స్లోకి ఈ విధంగా మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట. బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇవి మనకి రింగ్స్ లాగా రావాలండి. ఆల్రెడీ ఈ బాటిల్స్కి ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ని చూసుకుంటూ మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసుకున్నప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలండి, అటు ఇటు పోకుండా ముక్కల్లా కాకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, అవి పట్టేసుకుంటాయి అన్నమాట. అందుకోసం అనేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని కట్ చేసేసుకొని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. నేను లోపల కబోర్డ్స్లో అయితే పెట్టుకోలేదండి, ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బయటే పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో మనము ఇక్కడైతే ఒక్కొక్క హ్యాంగర్ని రాడ్కి అయితే ఈ విధంగా తగిలించుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకే హ్యాంగర్కి తగిలించుకున్నట్టుగా ఈ విధంగా తగిలించేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాటిల్ పీసెస్ని ఈ విధంగా హ్యాంగర్కి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. హ్యాంగింగ్ చేసుకునే కొక్కి దగ్గర నుండి ఈ విధంగా లోపలికి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొక హ్యాంగర్ని తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి నేను ఇంకొక హ్యాంగర్ కూడా ప్లాస్టిక్ పీసెస్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక్క చీర ప్లేస్లోనే ఎన్ని చీరలనైనా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఒక చీరకి ఇన్ని చీరలనైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు. పైన ఒకే చీర ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి లింక్స్ పెట్టేసుకొని కబోర్డ్లో ఎంత స్పేస్ ఉంటుందో చూసుకొని అన్ని చీరలనైతే ఈ విధంగా ఈజీగా కబోర్డ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. కబోర్డ్లో కానివ్వండి, బీరువాలో కానివ్వండి, ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి మనకి స్పేస్ కూడా మంచిగా సేవ్ అవుతుంది. ఎంత తక్కువ స్పేస్ అయినా కూడా ఈ విధంగా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ వెడల్పు అయితే చూసారా, ఒక్క చీర ప్లేస్లోనే 3 చీరలను అయితే పెట్టుకున్నామన్నమాట. సో ఇదే విధంగా మనం ఎన్ని చీరలైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నార్మల్గా ఏ విధంగా శారీస్ మడుచుకుంటామో ఆ విధంగా మడవాలి.
చూడండి ఈ విధంగా ఫస్ట్ 2 పొరలు వచ్చేలా పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా మడుచుకోవాలన్నమాట. ఈ విధంగా 4 పొరలు వచ్చేలా మడుచుకోవాలి. మామూలుగా అయితే మనం నిలువుగా శారీస్ అనేది మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి మడుచుకోవాలన్నమాట. సగానికంటే కొంచెం తక్కువగా ఈ విధంగా మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత చూడండి మనం సెంటర్కి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్లో వచ్చేసి ఒక సైడ్కి రావాలి. సెంటర్ ఫోల్డింగ్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. పొరలు అనేది విడిపోకుండా కొంచెం గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 ఎండ్లు రైట్ హ్యాండ్తో పట్టుకొని సెంటర్ పార్ట్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలన్నమాట. ఇలా బాగా విదిలించి పొరలు అనేది మడతలు లేకుండా చూసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత లోపల ఎండు తీసుకొచ్చి ఇటు సైడ్కి మడుచుకోవాలి. చూడండి ఇలా మడుచుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ప్యాకెట్లా తయారవుతుందన్నమాట. ఇప్పుడు రెండో వైపుకి శారీని టర్న్ చేసేసుకొని ఈ విధంగా ఇటు సైడ్ ఉన్న శారీని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా 2 వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇటువైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక పాకెట్ లాగా వస్తుందన్నమాట. ఇందులో మనం 2 హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని అన్ని పొరలని గట్టిగా పట్టుకొని ఈ విధంగా బయట తీసుకోవాలన్నమాట. ఇలా బయటకు తీసుకున్న తర్వాత మనకి క్లోజ్ అయినట్టు వస్తుందండి. ఇటువైపుకి తిప్పుకొని పాకెట్ లోపల నీట్గా సెట్ చేసేసుకోవాలి. చూడ్డానికి మీకు కష్టంగా అనిపిస్తుందండి, కాకపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోని మీరు 2 సార్లు చూసారనుకోండి మీకే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా మనం మడత పెట్టి బీరువాలో పెట్టామనుకోండి ఎన్నిసార్లు కింద పడ్డా ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవన్నమాట. చూడండి బ్లౌజ్ను కూడా ఈ విధంగా మనం శారీ లోపలికే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ మనకు పాకెట్ లాగా వస్తుంది. ఆ పాకెట్ లోపలికి బ్లౌజ్ను కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి మనకి ఇటువైపు కూడా ఒక పాకెట్ లాగా ఉందన్నమాట. ఇటువైపు కూడా మనం బ్లౌజ్ని అయితే సెంటర్కి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి శారీ కూడా నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్స్ అస్సలు పోవు. బ్లౌజ్ను కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు. ఇలా మడిచి పెట్టుకున్నామనుకోండి శారీ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి అస్సలు చెక్కు చెదరవ. బీరువాలో శారీస్ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు డైలీ వేర్ శారీస్, సిల్క్ శారీస్ ఎలా మడత పెట్టుకోవాలి అనేది అయితే చూసేయండి. సేమ్ మనం ఈ శారీని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా 4 పొరలుగా పెట్టుకోవాలి. ఈ విధంగా 4 పొరలుగా పట్టుకున్న తర్వాత ఈ విధంగా సెంటర్కి శారీని అయితే ఫోల్డ్ చేసేసుకొని సైడ్లో వచ్చేసి రైట్ హ్యాండ్, సెంటర్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పొరలు ఏమీ విడిపోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకి జారిపోతూ ఉంటాయి కదండి, అందుకోసం అనేసి కొంచెం గట్టిగా పట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాకెట్ లాగా వస్తుంది కదండి, ఇక్కడైతే 2 హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ ఫోల్డింగ్స్ మొత్తం గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్స్ అంతా బయటకు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకి క్లోజ్ టైప్ వస్తుందండి. ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసుకొని పాకెట్ లోపల శారీని మొత్తం ఈ విధంగా సర్చ్ చేసుకోవాలి. చూసారు కదండి సిల్క్ శారీని కూడా ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనేదైతే. ఇదే విధంగా కాటన్ శారీస్ కానివ్వండి, సిల్క్ శారీస్ కానివ్వండి, డైలీ వేర్ శారీస్ కానివ్వండి ఈజీగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి శారీస్ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి. శారీస్ని ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బీరువాలో కానివ్వండి, కబోర్డ్స్లో కానివ్వండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, శారీస్ అయితే చాలా ఈజీగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మరొక పద్ధతిలో బ్లౌజ్కి శారీని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ మిడిల్లో శారీని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఈ విధంగా శారీకి సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసేసుకొని మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా లోపలికి సెట్ చేసేసుకొని కుచ్చులు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి రైట్ సైడ్లో ఉన్న శారీ మడతను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఈ మడతలు మొత్తం మనకి శారీ
బ్లౌజ్ నెక్ ఉంటుంది కదండి, ఈ బ్లౌజ్ నెక్ లోపలికి శారీని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా శారీ ఫోల్డింగ్స్ మొత్తం ఈ బ్లౌజ్ నెక్ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామనుకోండి, శారీ ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా నీట్గా ఉంటాయన్నమాట. బ్లౌజ్కి శారీని ఈ విధంగా సెట్ చేసుకున్నామనుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే శారీ ఒక చోట, బ్లౌజ్ ఒక చోట లేకుండా రెండు ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి, మనం ఎక్కడైనా ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళాలనుకున్నప్పుడు శారీ ఒక చోట, బ్లౌజ్ ఒక చోట పెట్టేసి మనకు టైం చిక్కక ఆ టైం చిరాకేస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజ్కి శారీని సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మడతలు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి, శారీస్ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా శారీస్ చూడడానికి నీట్గా ఉంటాయండి. ఇదే విధంగా మీరు పట్టు శారీస్ కానివ్వండి, కాటన్ శారీస్ కానివ్వండి, సిల్క్ శారీస్ కానివ్వండి, ఏవైనా ఈజీగా మడతలు పెట్టి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి, ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ శారీలోకి పిన్స్ అనేవి ఈ విధంగా ఇరుక్కుపోయి మనం తీసుకునేటప్పుడు శారీస్ డ్యామేజ్ అయిపోవడం కానివ్వండి, అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఇప్పుడైతే ఒక టిప్ అయితే చూసేద్దాం. దీనికోసం అనేసి నేను ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి. మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, బాక్స్ స్టిక్కర్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసి ఈ విధంగా సేఫ్టీ పిన్కి అయితే స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిక్కర్ని పిన్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మనం స్టిక్కర్ని ఈ పిన్నుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైట్ పిన్ని కానివ్వండి, కుచ్చులు కానివ్వండి, ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా స్టిక్కర్ పెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే శారీ లోపలికి అస్సలు జరగదన్నమాట. చూడండి, నేనైతే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను. మనకి స్టిక్కర్కి గమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ కూడా బాగా క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం ఈ పిన్నుని ఏ విధంగా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ కానివ్వండి, బ్లౌజ్ కానివ్వండి లోపలికి అడ్జస్ట్ కాకుండా శారీస్ డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూడండి, నేను ఇప్పుడు శారీ పిన్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిక్కర్ని పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు శారీస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి డ్యామేజ్ అనేది అస్సలు కావన్నమాట. ఈ విధంగా మీరు స్టిక్కర్స్నైనా పెట్టుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ ప్లేస్లో నెయిల్ పాలిష్నైనా పెట్టుకోవచ్చు అనమాట. పిన్నుకు మొత్తం నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకొని డ్రై అయిన తర్వాత శారీస్ పెట్టుకోవడమే. అలా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, ఈ బాటిల్స్ లైన్స్ ఉంటాయి కదండి, ఆ లైన్స్లో నీట్గా కట్ చేసుకొని ఈ విధంగా రింగ్స్లా చేసి పెట్టుకోవాలన్నమాట. ఉన్నానండి కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయ్యే హ్యాంగర్స్కి అయితే అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వీటికైతే ఓపెన్ కావు కాబట్టి అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పిన్స్ని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి, చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా అవి అస్సలు ఉండవండి, చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయన్నమాట. ఎండని ఈ విధంగా హ్యాంగర్స్కి అయితే వేసుకుంటూ ఉంటామండి. మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే 10, 15 అలా ఉంటాయి కదండి. చున్నీలు కానివ్వండి, స్కార్పులు కానివ్వండి, అలా వేసుకోవటానికి ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని ఈ రింగ్స్ని అయితే ఈ విధంగా వేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి, ఒక 10 అయినా మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. రింగ్స్కి చున్నీలు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒక 10, 15 అయినా పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం కొబ్బరి నూనె వాడుకున్న తర్వాత అది ఒక్కొక్కసారి లీక్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్స్ అయితే ఉంటాయి కదండి, ఆ ఒక బౌల్ని అయితే ఈ విధంగా తీసేసుకొని అందులో ఒక టిష్యూని వేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా టిష్యూని పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ డబ్బాని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి లీకేజ్ అయినా కూడా ఈ బౌల్లోని ఈ టిష్యూకే ఉండిపోతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా కోకోనట్ ఆయిల్ అనేసి కాదండి, మనం దేవుడి గదిలో కూడా మనం డైలీ దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది మనం వేసుకున్నప్పుడు కారుతూ ఉండడం కానివ్వండి, లేదు అంటే లీక్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. ఈ విధంగా బౌల్ తీసేసుకొని టిష్యూ పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ క్యాన్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ లీక్ అయినా కూడా ఈ టిష్యూకి బౌల్లోనే ఉండిపోతుంది అనమాట. మనకి కింద ఫ్లోర్కి కూడా ఆయిల్ ఏమీ కాకుండా
చక్కగా ఉంటుందన్నమాట. ఆయిల్ కానివ్వండి, మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ కానివ్వండి, లేదు అంటే దేవుడి గదిలో చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్క్ శారీస్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి. ఈ వర్క్ శారీస్కి మనం పళ్ళు పెట్టుకున్నప్పుడు వాటికి వర్క్ ఉంటుంది కాబట్టి మనం పిన్ని పెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. వర్క్ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, ఆ పిన్నిస్ పెట్టుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒక స్ట్రైనర్ని తీసేసుకొని చూడండి, మనం తీసుకున్న ఈ పిన్ని స్ట్రైనర్ మీద ఈ విధంగా రఫ్ చేసుకోవాలన్నమాట. 1 నిమిషం పాటు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన పిన్ అనేది కొంచెం షార్ప్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే చూడండి, ఈ వర్క్ మీదనే మనం పిన్నిని పెట్టుకున్నాం అనుకోండి, పిన్ అయితే ఈజీగా పెట్టేసుకోగలుగుతాము. ఈ విధంగా పట్టు శారీస్ కానివ్వండి, వర్క్ శారీస్ కానివ్వండి, ఏ శారీస్కైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీస్ అండి. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకున్నా, లేదు అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడైనా ఇంటి కీస్ని లాక్ చేసుకున్న తర్వాత బ్యాగ్లో ఈ కింద పడేస్తుంటాం కదండి. ఇందులో మనం ఐటమ్స్ ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, కీస్ అయితే కిందకు ఉండిపోతుంది అనమాట. మనకు అర్జెంట్కి వెతికినా కూడా ఒక్కొక్కసారి తొందరగా దొరకదు. అలా కాకుండా ఈ విధంగా ఒక పిన్ అయితే తీసేసుకొని ఆ పిన్కి కీస్ ఈ విధంగా పెట్టేసుకొని బ్యాగ్కి లోపల సైడు జిప్ ఉంటుంది కదండి, ఆ జిబ్కి ఈ విధంగా పిన్ పెట్టేసామనుకోండి, మనం ఈ జిబ్బుని వేసి తీసినప్పుడు కూడా ఈ కీస్ అనేవి ఈ జిబ్బుకే ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట. ఇందులో ఐటమ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, కీస్ కూడా అందులో వేసేసుకుంటాం. ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు ఆ కీస్ కూడా దాంతో పాటు వచ్చేసింది అనుకోండి, ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి, మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. మనము ఇందులో ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మన కీస్ అనేది ఈ విధంగా పైనే ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాగ్ అండి. ఈ బ్యాగులకి జిబ్బులు అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదండి. లగేజ్ బ్యాగులు కానివ్వండి, స్కూల్ బ్యాగులు కానివ్వండి, అలాగే వ్యానిటీ బ్యాగ్ కానివ్వండి, ఈ విధంగా ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు క్యాండిల్ని అయితే తీసేసుకొని చూడండి, జిబ్బుకు మొత్తం ఈ విధంగా క్యాండిల్ని రబ్ చేసుకోవాలన్నమాట. మనం లైట్గా ఈ విధంగా రుద్దుకున్నది చాలండి, మరీ ఎక్కువేం రుద్దనవసరం లేదు. క్యాండిల్స్ అనేవి అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి. ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత 1 నిమిషం, 2 నిమిషాల పాటు మనం అలాగే పెట్టేసుకోవాలన్నమాట. అలాగే పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఈ విధంగా జిబ్బును తీస్తూ వేస్తూ అలా 4-5 టైమ్స్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మనకి జిబ్ అనేది స్ట్రక్ కాకుండా ఈజీగా తీయటానికి వేయటానికి ఈజీగా ఉంటుందన్నమాట. మా పాపది స్కూల్ బ్యాగ్ కూడా అలాగే జిబ్ స్ట్రక్ అయిపోయిందనమాట. దానికి కూడా ఇదే విధంగా ట్రై చేశాను. ఈ విధంగా క్యాండిల్స్ తోటనే కాదండి, మనము ఈ విధంగా జిబ్బులు స్ట్రక్ అయిపోయినప్పుడు కొబ్బరి నూనె వేసుకొనైనా ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. జిబ్బు పైన మొత్తం కొబ్బరి నూనె ఈ విధంగా ఒక్కొక్క డ్రాప్గా వేసేసుకొని కాటన్తో ఈ జిబ్బు మొత్తం ఈ విధంగా కొబ్బరి నూనెను అప్లై చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టేసుకొని జిబ్బు తీస్తూ వేస్తూ ట్రై చేసామనుకోండి, మనకి ఈ జిబ్బులు అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా క్యాండిల్ కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. కొద్దిగా తులసి ఆకులు అయితే తీసేసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఈ తులసి ఆకుల్ని మనం ఈ విధంగా ఒక రోట్లో వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తటి పేస్ట్లా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకున్న తర్వాత కొద్దిగా అల్లంని అయితే తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకొని మనం 1 స్పూన్ దాకా ఈ అల్లం రసం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ దాకా అల్లం రసంని పిండుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ దాకా హనీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు దగ్గు అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది కదండి. ఎంత మెడిసిన్ తీసుకున్నా కూడా దగ్గు అనేది అస్సలు తగ్గకుండా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత దగ్గు కాఫ్ ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలండి. పాలు అనేవి ఒక్కొక్కసారి ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి కదండి. ఈ విధంగా విరిగిపోయిన తర్వాత మనం వీటిని వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం వేస్ట్ అని పడేస్తే వీటితోనే మనం ఇంట్లోనే పన్నీర్ అనేది చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఈ విధంగా ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఏదైనా పల్చగా ఉండే ఒక కాటన్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం మరిగించి పెట్టుకున్న పాలని ఈ విధంగా వేసేసుకొని దీనిపైన మనం నార్మల్ వాటర్ అనేది ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది చక్కగా పిండేసుకున్న తర్వాత ఇలాగే స్ట్రైనర్లో పెట్టేసుకొని కొంచెం బరువుగా ఉన్న బాక్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. కొంచెం బరువు ఉన్న వస్తువులు పెట్టామనుకోండి, మనకు పన్నీర్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడైతే ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. మనం
పాలు విరిగిపోయిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాఫీ ఫిల్టర్ కానివ్వండి, లేదు అంటే క్యారెట్ బీట్రూట్ మనం పీల్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ పీలర్ కానివ్వండి, విస్కర్ కానివ్వండి, స్పూన్స్, వీటన్నింటినీ మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా బ్లాక్ అయిపోయిన వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో 1 స్పూన్ దాకా కాఫీ పౌడర్, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని ఈ స్పూన్స్ మునిగేంత వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటరు కొంచెం మనం బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. మనం ఎక్కువసేపే మరిగించుకోని అవసరం లేదండి. 5 to 6 minutes మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం నార్మల్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, వీటికున్న మురికి అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడండి మనకి పీలర్ అనేది చాలా బ్లాక్గా ఉన్నిందనమాట. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. పీలరు, స్పూన్స్, విస్కరు, చాకు ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయంటే చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయాయండి. చాలా బాగా షైనింగ్గా కూడా వచ్చాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా స్పూన్స్ అనే కాదండి, మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుని ఫ్యాన్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. నాన్ స్టిక్ ఫ్యాన్ కానివ్వండి, స్టీల్ ఫ్యాన్ కానివ్వండి, ఏవైనా ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీ పిండి అండి. నేనైతే పొద్దున్నే చపాతీలు చేశాను అనమాట. కొద్దిగా చపాతీ పిండి అయితే మిగిలిపోయింది. ఈ చపాతీ పిండిని మనం మళ్ళీ చపాతీలే చేస్తామనుకోండి, పిల్లలు ఇష్టపడారు అనమాట. అందుకోసం అనేసి నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఒక డిజైన్ పూరీలు అయితే చేయబోతున్నాను. వీటి కోసం ఈ విధంగా కొబ్బరి తురుముకునే ప్లేట్లు అయితే అందరి ఇళ్లలోనే ఉంటాయి కదండి. ఈ ప్లేట్ని అయితే తీసేసుకుని ఈ విధంగా ప్లేట్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ఉండల్ని ఒక్కొక్క ఉండని ఈ విధంగా పెట్టేసుకొని చేత్తోని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మనం పూరీలని ఎలా ఒత్తుకుంటామో ఆ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఇటువైపు అయితే డిజైన్ అయితే వస్తుంది కదండి. ఈ డిజైన్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్రూట్ రసం అయితే ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎంత చక్కగా వచ్చిందో. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ బీట్రూట్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర కొబ్బరి తురుముకునే ప్లేటు లేదు అనుకోండి, ఈ విధంగా చిల్లులు గరిటె ఉంటే ఈ గరిటె పైన ఈ విధంగా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా బీట్రూట్ కలర్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క పూరిని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పూరి అయితే పొంగుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఆయిల్ బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, మనకు పూరీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మనం పిల్లలకి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్ని పూరీలు కూడా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. డిజైన్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చూసారు కదండి, డిఫరెంట్ పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు పేజ్ నెంబరు 50 కానివ్వండి, 70, 76 అలా పేజ్ నెంబరు తీసేసుకొని అలా చదువుకుంటూ ఉంటారు కదండి. చదివేసుకున్న తర్వాత బుక్ని అయితే క్లోజ్ చేసి పెట్టేస్తూ ఉంటారనమాట. అప్పుడైతే వాళ్ళకి ఒక్కొక్కసారి పేజ్ నెంబరు గుర్తుండదు కదండి. మళ్ళీ అదే పేజ్ నెంబర్కి పోవాలి అంటే ఈ విధంగా పెన్ను క్యాప్స్ అయితే ఉంటాయి కదండి. ఆ క్యాప్స్ని ఒక క్యాప్ అయితే తీసేసుకొని వాళ్ళు ఏ పేజీలో చదువుకుంటున్నారు అనేది చూసుకొని దానికి ఇంకొన్ని పేజ్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు చదువుకోవాలి అన్నప్పుడు పేజ్ నెంబర్ ఈజీగా తీసేసుకోగలుగుతారు. అంటే పెద్ద పిల్లల కంటే ఈ విధంగా ఏం అవసరం ఉండదులే అండి. చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళైతే అన్ని గుర్తు పెట్టుకోలేరు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంతే అండి ఇవాల్టి వీడియోలో టిప్స్ అయితే. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.